హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీ అయితే వచ్చేసిందో. ఈరోజు బయట 5 గ్రామ్స్కి ఒక ప్యాకెట్ 5 రూపీస్ ఉంటుంది. అది 5 గ్రామ్స్ కూడా ఉండదు, అది 5 రూపీస్ అంట. ఈ రెసిపీనండి మూంగ్ దాల్ రెసిపీ అన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు టైంపాస్కి తింటూనే ఉంటారు కదా. ఒకసారి నేను తింటున్న ఈ క్రంచినెస్ వింటున్నారా? దీనికి ఏం లేదండి, ఫస్ట్ నేను ఒక బౌల్లో ఇదిగోండి ఇలాగా మూంగ్ దాల్ని అయితే తీసుకున్నానండి. అంటే పెసరపప్పు, ఒక బౌల్ వంతు పెసరపప్పుని తీసేసుకున్నానండి. ఈ పెసరపప్పుని కరెక్ట్ కొలతలతో కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుందనేసి అంటాను. కాకపోతే ఏదైనా సరే అన్నీ కరెక్ట్గా చెయ్యాలి, లేకపోతే అటు ఇటు అయినా ఎలాగో అంటే చేసినామంటే చేసినాం అనేటట్టు ఉంటుంది. అలా కాకుండా కొంచెం నీట్గా కరెక్ట్ వే ఆఫ్ పద్ధతిలో చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఫస్ట్ అయితే 1 కప్పు పెసరపప్పుని, పొట్టు లేని పెసరపప్పు అండి ఇది. దీన్ని వాటర్లో అయితే నానబెట్టుకోవాలండి. ఒక 2 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాతకి ఏం చేయాలంటే ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి అనేసి అంచనా అయితే చేయాలి కదా. సుమారు 6 గంటలు, అంటే ఓవర్ నైట్ అనేది నానబెట్టాలి. లేదు మేము కొంచెం తొందరగా చేసుకోవాలంటే కనీసం 4 అవర్స్ అయినా కంపల్సరీగా నానబెట్టాలండి. అలా నానబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా మనం ఫింగర్తో ఇలా గోరితో ఇలా అంటే కనుక మంచిగా విరిగిపోతుంది. చూసారా, ఇంత మంచిగా నానుతాయి అవి. నానిన తర్వాత 1 కప్పు ఈ పెసరపప్పు 2 కప్పుల వంతు అవుతుందంటే డబుల్ అవుతుందన్నమాట. అలా 2x విధంగా అంటే డబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పెసరపప్పును తీసి ఇలా ఫ్యాన్ కింద కానీ, లేకపోతే బయట కొంచెం గాలి వీస్తున్నట్లయితే బయట అయినా సరే ఫ్యాన్ కింద కానీ ఇలా ఆరబెట్టుకోవాలండి. ఎందుకు ఆరబెట్టుకోవాలంటే ఇందులో నుంచి ఆ తడి అంతా వెళ్ళిపోవాలి అనేసి. కొంచెం ఫాస్ట్గా డ్రై అవ్వాలి అనుకుంటే ఇలా మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే, నీట్గా ఉండే ఆ క్లాత్ ఉంటే కనుక ఇలా పైనుంచి ఇలా రబ్ చేసుకుంటూ రావాలండి. అలా రబ్ చేయడం వలన ఈ పెసరపప్పులోని వాటర్ అనేది కొంచెం తొందరగా డ్రై అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ డ్రై అయ్యిందండి. కానీ ఎలా ఉందో చూడాలి అనిపించి చూస్తున్నానంతే. కానీ ఇంకా ఆరలేదు. ఇంకా ఓవర్ నైట్ ఆరబెట్టానండి. ఓవర్ నైట్ ఆరబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా పలుకులుగా వచ్చాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఎంతసేపు అయితే మనం నానబెడతామో అంత క్రంచీగా అనేది వస్తుంది. అంత క్రంచీగా ఉన్న ఈ మూంగ్ దాల్ అనేది ఎప్పటికీ మెత్తపడదు అనేసి చెప్తాను. అందుకే కొంచెం వే ఆఫ్ కుకింగ్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఆ తర్వాత మనం ఇలా నానబెట్టి ఆరబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఒక గిన్నెలో అయితే తీసుకున్నానండి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే కనుక చాలా అంటే చాలా మంచిదండి. స్ట్రైనర్ ఉంటే కనుక ఆ స్ట్రైనర్లోనే ఈ పెసరపప్పుని పెట్టేసి ఆయిల్లో డిప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది పెసరపప్పు. ఎందుకంటే కొంచెం పెసరపప్పు కొంచెం సన్నగా ఉంటుంది కదా, అందుకనేసి. ఇలా ఫైనల్ వే అయితే చూడండి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే మంచిదండి. ఎందుకంటే చెప్తున్నాను, స్ట్రైనర్తో తీసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనేసి. ఇక్కడ ఈ రెసిపీ అయితే తయారైనట్టేనండి. ఇంతకీ ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.